నీ జాతనైతే మంచోడే, కుర్రోడు మంచోడు, ఫస్ట్ టైం కదా అవకాశం ఇవ్వండి అని చెప్పు. అలా కాకుండా తెలుగుదేశంతో ఎన్ని సీట్లు అడగాలి, ఎట్లా అడగాల, ఏం చెయ్యాలా, పవర్ షేరింగ్ కావాలా, ఇవన్నీ వాళ్ళకేంటి సంబంధం? ఇప్పుడు తెలుగుదేశానికి ఎవడన్నా అట్లా సలహా ఇస్తున్నారు కమ్మ సంఘం వాళ్ళు, జగన్కి ఎవరన్నా రెడ్డి సంఘం వాళ్ళు అట్లా సలహా ఇస్తున్నారా? ఇట్ట అయ్యి నువ్వు వీళ్ళకి ఇన్ని అని ఎవరికి లేదు. వీళ్ళకి ఎందుకు వచ్చింది అసలు? వీళ్ళని ఎవరు అడిగారు? మీడియా కవర్ చేస్తుంది, రాస్తున్నారు, పోయేదే ఉందనేది. అంతకు మించి వీళ్ళకి ఏంటి సంబంధం? అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా చిరాకు పుట్టింది. అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారికి కూడా జనసేనలో ఈ తరహా సలహాలు సూచనలు ఇచ్చే నాయకులు కూడా ఎవరు లేరు కదా. ఎందుకు అనుకుంటారు? వాళ్ళ దాంట్లో ఎందుకు లేరు? వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళలో తన మాట వినే వాళ్ళని తను చూసుకుంటాడు. ఇప్పుడు హరిరామ్ జోగి తన దగ్గర ఉన్న వాళ్ళని తను తిట్టేవాళ్ళని ఏమైనా పక్కన పెట్టుకుంటాడే? ముద్రగడ పద్మనాభం తనను తిట్టేవాళ్ళని ఏమైనా పక్కన పెట్టుకుంటాడా? ఎవడైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళని కాకుండా తిట్టేవాళ్ళని, నిలదీసేవాళ్ళని, క్వశ్చన్ చేసేవాళ్ళని పక్కన పెట్టి తిప్పుతాడా? ఎవరైనా సరే. అసలు ఫస్ట్ లాజికల్ పాయింట్ ఏంటంటే అసలు ఎవరాళ్ళు? కుల పెద్దలు ఎవరిచ్చారు? అదేమన్నా ఎన్నికల్లో గెలిచేటువంటిదే. పెద్దరికం ఇచ్చారు కాబట్టి పెద్దరికం. ఆ పెద్దరికం గౌరవం ఇచ్చాడు హరిరామ్ జోగికి. అంత గౌరవం ఇచ్చినా ఇంకేంటి? ఏదో సంఘం పెట్టాడు, కాపు సంక్షేమ సంఘం ఏదో. ఆ సంఘం మీటింగ్ అంటే కూడా పాపం పవన్ కళ్యాణ్ వాళ్ళందరితో మాట్లాడాడు. ఈయన పెద్ద ఆయన అని చెప్పి నమస్కరించాడు, కూర్చోబెట్టాడు. ఎవ్వడికి ఇవ్వనంత గౌరవం ఇచ్చాడు. చాలు కదా.